అదేంటి రామలక్ష్మి అలా కోపడతావు? ఎందుకు వచ్చావని అడుగుతున్నా. ఎప్పుడు వచ్చావని అడుగుతావు అనుకున్నాను. అంటే పార్క్లో జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నావా? అక్కడేం జరగలేదు కదా. అయినా కాబోయే భర్తనని కూడా చూడకుండా అలా వెళ్ళిపోయావేంటి? ఏం కాపుతావా? నీ వల్ల ఆ రోజు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో తెలుసా? నువ్వు చేసిన పనికి అక్కడ ఉండడం సేఫ్టీ కాదని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మధ్యలో రౌడీలు తరిమారు, బలవంతం చేయబోయారు. నా టైం బాగుండి ఎవరు వచ్చి కాపాడారు. అసలు ఆడపిల్ల దగ్గర ఎలా నడుచుకోవాలనేది తెలుసా నీకు? నేను కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా నీకు? మళ్ళీ ఏం తెలియనట్టు ఇక్కడికొచ్చావా? సారీ రామలక్ష్మి, నువ్వు అలా సడన్గా వెళ్ళిపోతావు అనుకోలేదు. నేను ఆ రోజు అలా చేయడం తప్పే. ఎలాగో కాబోయే భార్యవే కదా అని ఆ మాత్రం చనువు ఉంటుందనుకున్నాను. తర్వాత నీకోసం అంతా వెతికాను రామలక్ష్మి, కానీ నువ్వెక్కడా కనిపించకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత అత్తయ్య గారికి ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి వచ్చావని చెప్పారు. అయినా నా వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డా ఇంట్లో చెప్పలేదు కదా. అప్పుడు అర్థమైంది రామలక్ష్మి, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు. బయటికి చెప్పకుండా మనసులోనే ఇంత ప్రేమ దాచుకున్నందుకు థ్యాంక్ యూ రామలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైంది రామలక్ష్మి? రామలక్ష్మి ప్రశాంత్ వదులు. ప్రశాంత్. రామా, రామా, ఏమైంది రామా? చూడండి అత్తయ్య, అనుకోకుండా కనిపించింది. కాఫీకి రమ్మంటే బెట్టి చేస్తుంది. మా పర్మిషన్ తీసుకోకుండా పిలిస్తే ఎలా వస్తుంది ప్రశాంత్? అదే ఇందాక నుంచి అత్తయ్య వాళ్ళు ఎక్కడా అని అడిగితే ఏం మాట్లాడట్లేదు సీను. తను మామూలుగానే మాట్లాడదు బాబు. కట్టుకోబోయేవాడు చేయి పట్టుకుంటే ఇంకేం మాట్లాడుతుంది? అసలు ఎందుకు కాఫీకి పిలిచాడో అది అడగండి ముందు. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? కాఫీకి పిలుస్తాడు, అవసరమైతే బయటికి కూడా పిలుస్తాడు. రేపో మాపో తాళి పడగానే ఇంటికి తీసుకెళ్లిపోతాడు కదా, దానికి ఎంత గొడవ చేయాలా? ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఇది మీకు సంబంధం లేని విషయం. ఆద్య, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? చూడు బాబు, నిశ్చయ తాంబూలాలు అందుకున్నా పెళ్లికి ముందు బయట తిరగడం మా ఇంట్లో ఒప్పుకోరు. రామలక్ష్మి కూడా బయటికి రావడం ఇష్టం లేదు. అదేంటొదినా, సీను చారు కలిసి తిరగడానికి ఒప్పుకున్నారు కదా, మరి రామలక్ష్మి విషయంలో ఎందుకు ఒప్పుకోరు? చారు పెళ్లికి ముందే మన ఇంటికొచ్చింది, సీనుతో కలిసి సినిమాలకు వెళ్ళింది, సరదాగా బయటికి కూడా వెళ్ళింది. ఇప్పుడు రామలక్ష్మి వెళ్తే తప్పేంటి? అవునక్క, మనం ఇలా అడ్డుపడుతున్నామని ప్రమీళ వదినికి తెలిస్తే బాధపడుతుంది. కరెక్టే కదా చెల్లెమ్మా, కాఫీకే కదా పెళ్లి కావాల్సిన వాళ్ళు, వెళ్ళనివ్వండి. థ్యాంక్ యూ బాబాయ్. రామలక్ష్మి వెళ్దామా? వెళ్ళమ్మా రామలక్ష్మి, వెళ్ళు, ఏం కాదులేమ్మా, వెళ్ళు. అన్నయ్య, పక్కనే కదా కాఫీ షాపు, వెళ్ళరండి. వదిన మౌనంగా ఉందంటే ఒప్పుకున్నట్టేలే బాబు. నువ్వు త్వరగా తీసుకెళ్ళి త్వరగా తీసుకురా. పద రామలక్ష్మి. రా రామలక్ష్మి. వెళ్ళమ్మా. నీ వల్ల అనవసరంగా కోచ్ సార్ దెబ్బలు తిన్నాడు.
నీ వల్లే నన్ను హాకీ ఆడటానికి దూరంగా ఉండమన్నారు. నిన్ను ఊరికే వదలకూడదు, తగిన శాస్తి చేయాలి. అబ్బా ఇది భలే ఉన్నాయి. ఇది తీసుకో, ఇది తీసుకో పద్మం. ఉండండి. అది వావ్, ఎంతిది? 3000 మేడం. ఆ చీర తీద్దామా? మేం డబ్బులు బాగానే తెచ్చుకున్నాం. ఏమంటావు వదినా? పర్లేదు పద్మ, మంచి చీరలే తీసుకోండి. ఇది కూడా బాగుంటుందమ్మా. మంచి చీరలంటే 60,000లో 70,000లో చూపిస్తుందేమో వదినా. మనం అంత పెట్టి కొంటామా ఏంటి? ఇచ్చేది మా అన్నయ్య డబ్బులే కదా పార్వతి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఒక్కగానొక కొడుకు పెళ్లికి ఆ మాత్రం ఖరీదైన చీర కట్టొద్దా? అబ్బో, నువ్వే ఇలా అనుకుంటే మా గౌరక్క ఏ రేంజ్లో తీస్తుందో. 1,00,000. 2,00,000. ఆహా, అలాంటివి కాకుండా ఓ 10-20 వేల చూపించండి. ఇంకా ఏం బాగున్నాయమ్మా? అసలు ఆ కలర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్ చేయమ్మా. ఏంటి పార్వతి, మరి పని మనిషికి ఇచ్చే చీరలు ఇస్తుందా ఏంటి? అవి పని మనిషికే అయి ఉంటుందిలే వదినా, నువ్వేం కంగారు పడుకో. అది చూపించండి, కాస్ట్లీది. వద్దురా, ఈ చీర ఎలా ఉంది? బానే ఉంది వదినా. ఇంతకీ ఎవరికి చీర? నాకే. ఇలాంటి కలరు ఇంట్లో లేదు. ఏమన్నారు? బాగుందంట. ఇది ఇవ్వండి. ఇది ఉంచండి. ఏంటి పార్వతి, తనకే ఇంత తక్కువలో తీసుకుంటే ఇక నాకెలాంటి చీరిస్తుంది? మనకి మాత్రం మంచివే కొంటుందేమో వదినా. ఇది బాగుంది, తీసుకో. ఇంకా బాగుంటది. ఆహా, అచ్చిపుచ్చి. ఆద్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. తర్వాత తీసుకుంటాను. ఎందుకంత డల్గా ఉన్నావు? ఏమైంది? లేదే, నేను బానే ఉన్నాను. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఏమైందో చెప్పు. రామలక్ష్మి లేదు కదా, తను పక్కనుంటే బోర్ అనిపించేది కాదు. కొంచెం బోర్ ఫీల్ అవుతున్నా. వచ్చేస్తుందిలే. కాఫీ షాప్కే కదా వెళ్ళింది, వచ్చేస్తుంది. ఈ చీర ఎంతమ్మా? 4,000 అండి. సరే, ఇది కూడా ప్యాక్ చేసేయండి. చూసావా ఆద్య, తనకు మాత్రం మంచి చీరలు తీసుకొని పెళ్లికి చాలా తక్కువలో పాపం తీసుకుంటుంది. ఇది బాగుందా? అది కాదే పద్మం, అయిపోతే వెళ్దామే. కాస్త ఆగండి.
అడుగు. అరే ఇట్లారా. ఈ బార్డర్ బాగుంది కదా పార్వతి. ఏంటి మావయ్య పిలిచారు? అరే సీను, వీళ్ళు చీరలు సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు అప్పుడే తిమిలేదు. ఈ లోపల మనం వెళ్ళి మనకు కావాల్సిన బట్టలు తెచ్చేసుకుందాం. అవును మావయ్య, ఇలా దిష్టి బొమ్మల వీళ్ళ దగ్గర ఉండడం కంటే మంచి ప్యాంట్ షర్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెడీ మావయ్య. అదిరా బిట్. ఎరా సీను, వెళ్ళి తీసుకుందామా? రేయ్, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంట్రా? సరేనా, మీ ఇష్టం. అది రా వెళ్దాం. దా రా. రేయ్ రారా. వస్తున్నా. రా రామలక్ష్మి, వెళ్దాం. రా కూర్చో. కూర్చో. ఏంటి, ఇందాక అబద్ధం చెప్పానని కోపం వచ్చిందా? నువ్వు అసలు పట్టించుకోవట్లేదేంటి? నాకెంత కోపం రావాలి? అయినా నీ మీద ప్రేమంది కాబట్టే సరిగ్గా కోపం చూపించలేకపోతున్నాను. సారీ చెప్తున్నాను కదా, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. కొంచెం యాక్టివ్గా ఉండు. చెప్పు, నువ్వేం తీసుకుంటావు? కాఫీయా, టీయా? నాకు వేడి వస్తువులు ఇష్టం ఉండవు. ఏదైనా చల్లగా తినాలనుంది. చెప్పు, ఏం కావాలి? నువ్వలా డల్లుగా ఉంటే నువ్వేదో ఇబ్బంది పడుతున్నావు అనుకుంటారు. చెప్పు రామలక్ష్మి. ఏం కావాలి సార్? కాఫీ చెప్పనా, టీ చెప్పనా? నాకు అర్థమైంది, నీ కాఫీ అంటే ఇష్టం కదా. 2 కాఫీ తీసుకురండి. అలాగే సార్. అన్న, నాకు వేడివేడి సాంబార్ ఇడ్లీ తీసుకురండి. అలాగే మేడం. అంటే నన్ను క్షమించినట్టేనా? నాకు తెలుసు రామలక్ష్మి, నీకు నా మీద ప్రేమ ఉంది. కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. నిశ్చితార్థం అయిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏ రోజు నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు. మొహం కూడా చూడట్లేదు. అంత మొహమాటం ఎందుకు నీకు? కపుల్స్ అన్నాక కలిసి తిరగాలి, ఆడాలి, పాడాలి. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక పెళ్లికి ముందు ఏం చేశారు నాన్న అంటే చెప్పుకోవడానికి ఉండాలి కదా. పెళ్ళైన తర్వాత ఎలాగో ప్రేమిస్తావనుకో, అప్పుడు పిల్లల్ని చూసుకోవడానికే టైం అయిపోతుంది కదా. అప్పుడేం చేస్తావు? మాట్లాడు రామలక్ష్మి. రామలక్ష్మి, ఏదైనా మాట్లాడొచ్చు కదా. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. సారీ సార్. మంట మంట మంట. ఐఎమ్ సారీ మంట. కళ్ళు కనిపించట్లేదంట్రా ఈ వెధవా. సారీ సార్, క్షమించండి సార్, అనుకోకుండా పడిపోయింది. ఏమైందండి? బా, ఒళ్ళంతా కాలిపోయింది. వీడు సాంబార్ వేశాడు. ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? పిలవరా మీ ఓనర్ని. తప్పైపోయింది. మా ఓనర్ వస్తే నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు. పాపం, అనుకోకుండా జరిగింది అంటున్నాడు కదా, వదిలేసేయండి. వేడివేడి సాంబార్తో చంపేసావు కదరా. సరే, వాష్రూమ్ ఎక్కడుంది? ఇటు వెళ్ళండి సార్. రామలక్ష్మి, ఇవి జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే వస్తాను. సారీ మేడం. అయ్యో, పర్వాలేదండి.
బిల్ ఎంత ఎంతో చెప్పండి. మా వల్ల మిస్టేక్ అయితే డబ్బులు తీసుకోము. అయ్యో పర్వాలేదు. తీసుకోండి. చేంజ్ తీసుకొస్తాను మేడం. అయ్యో పర్వాలేదు, టిప్స్ తీసుకోండి. అదేంటి మేడం, చేసింది తప్పు అయినా 400 టిప్ ఇస్తున్నారు. అయ్యో దాందేం లేదండి, మీరు ఉంచుకోండి. థ్యాంక్ యూ మేడం. నేను హాకీ ఆడకపోవడానికి కూడా ఒక రకంగా కారణం నువ్వే అయ్యావు. నీ వల్లే కోచ్ కూడా దెబ్బలు తిన్నారు. అందుకే నీకు తగిన శాస్తి జరిగింది. చెప్పండి సార్, పట్టు పంచలు చూపించమంటారా లేక లుంగు దోతులు చూపించమంటారా? బట్టలు వేసుకోగానే ఒక లుక్ ఉండాలయ్యా, నాకంటూ ఒక పొజిషన్ ఉండాలి. అట్లాంటివి ఏమైనా ఉంటే చూపించండి. అయితే యుండో వెస్టర్న్ బాగుంటుంది సార్. ఏంటవి? యుండో వెస్టర్న్ సార్. ఏంటది? యుండో వెస్టర్న్ సార్. ఇండో వెస్టర్న్ అన్న. అదే అదే నా కొడుకు చెప్పింది, అదే చూపించు. ఓకే. మీకు విండో వెస్టర్న్ బాగుండదేమో మావయ్య. అరే తింటే గాని రుచి, తొడిగితే గాని బట్టల స్టైల్ తెలియదురా నీకు. నువ్వు చూపించు, నువ్వు చూపించు. అదే అదే అది. అబ్బా అబ్బా, అరే సీను ఇది చూడు. అరే నువ్వేంట్రా మ్యాచ్ ఓడిపోయిన ప్లేయర్ లాగా అలా డల్గా ఉన్నావేంటి? అరే పెళ్ళంటే ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. అరే ఏమైనా నా స్టైల్ నీకు రాదురా, చాలా కష్టం. ఇది అబ్బాయి రంగు బాలేదు, ఇంకోటి చూపించు. అరే సీను, రే ఏదైనా మంచి సెలెక్ట్ చేయరా. నాన్న ఇప్పుడు మీకు బట్టలు సెలెక్ట్ చేసే మూడ్ నాకు లేదు నాన్న. మీకు నచ్చింది తీసుకోండి, మీరు ఏది వేసుకున్నా అందంగానే ఉంటారు. అరే సీను ఏమైందిరా నీకు? బట్టలు సెలెక్ట్ చేయడం కూడా రాదా నీకు? అలాంటప్పుడు షాపింగ్ ఎందుకు వచ్చావరా? సరేరా నీ ఇష్టం. ఏమా ఇంకా మంచి చూపించు. అమ్మో బావ మావకే బట్టలు సెలెక్ట్ చేయలేకపోయాడే, నాకింకేం చేస్తాడో. బట్టలు సెలెక్ట్ చేయాలంటే ఆజక్కి కరెక్ట్. ఎరా బాగుందా? సూపర్ సార్, బాగుంది. ఇదెంత? 9000. ఓహో అమ్మా ఆద్య, ఇందాక నుంచి ఇడు 3 బాలేదు 4 బాలేదు అంటున్నాడమ్మా. నువ్వైనా మంచి సూట్ సెలెక్ట్ చేయమ్మా. శ్రీను ఏ కలర్ సెలెక్ట్ చేయమంటావు? అమ్మా ఆద్య, సూట్ వాడికి కదమ్మా, నాకు. మీ కొడుకు వేసుకోకుండా మీరు వేసుకుంటే బాగుండదు. ఓ నిజమేనమ్మా, కానీ వాడు వినట్లేదమ్మా, నువ్వేనా చెప్పు. శ్రీను నిజంగా నువ్వు సూట్లో బాగుంటావు. కలర్ చెప్తే సెలెక్ట్ చేస్తాను. చెప్పరా, కలర్ అయినా చెప్పు. గ్రీన్ కలర్. గ్రీన్. ఆద్య నీ డ్రెస్
జీన్స్ ఇవ్వు. బిట్టు ఇది నీకు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. హాయ్ చాలా బాగుందక్క వెళ్ళి ట్రై